హాయ్ అండి. నేను ఈరోజు కాకరకాయ కారపొడి చేస్తున్నాను. ఎందుకంటే కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలి. వేరుశనగ నువ్వులు, కరివేపాకు, ఇంకేం కావాలో చూపించాను. ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదండి. కారము, సాల్ట్, ఎల్లిపాయలు, కరివేపాకు, నువ్వులు, వేరుశనగ గింజలు, కొంచెం నూనె వేసి వేరుశనగ గింజలు వేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. అందులోనే కరివేపాకు వేస్తున్నాను. వేగిపోయి తీసాను. అది జీలకర్ర వేస్తాను. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇప్పుడు అన్నీ ఇలాగ ఏం చేసాం కదా, సేపు చల్లారాక మిక్సీలో వేస్తాం. ఇప్పుడు దీంట్లో నేను మిక్స్ గిన్నెలోని నువ్వులు, వేరుశనగ గింజలు, ఇవి ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అన్నీ మిక్స్ పట్టేస్తాను. ఈ కాకరకాయలు కారం ఇలా కలిపాను. ఇప్పుడేమో నువ్వులు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు ఇవి ఇలా ఉన్నాయి. ఇందులో మిక్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. కాకరకాయ కారపొడి అండి, చాలా బలం అండి. ఇది కూడా తింటే ఇది 3 నెలల దాకా పాడవదు. చూడండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నేను ఇలా చేశానండి. కాకరకాయ మిక్స్లో ఆడకూడదు, చేతితో నలపాలి. అవి నేను చూపించినవి మిక్స్లో ఆడుకోవాలి. నువ్వులు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అయ్యే మిక్స్ ఆడుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకుని తర్వాత కారం, కూరలో కారమే వేసుకునేది. ఎండుమిరపకాయలు గట్టి ఏమి వేయకూడదు. కూరలో కారమే. మీకు నచ్చితే కనుక ఎండుమిరపకాయలు మామూలుగా వేపేసుకుని నూనె లేకోకుండా ఏం చేసి పొడిని చేసి వేసి కలుపుకోవచ్చు. సరే, ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దు. ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. చూసారు కదా కారపొడి. సరే అండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దు. ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మి.